నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఊర్లో మీరు చూశారు, దర్జాగా సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టించాం, ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, కరెంటు బాగా వస్తా ఉంది. ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇప్పించాం. 200 ఛానల్స్ వస్తున్నాయి. ఎవరైనా వంట చేసుకోవాలంటే టీవీలో చూసి, ఏ ప్రోగ్రాం కావాలంటే బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీలో చూసి బిర్యానీ తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. నాలెడ్జ్ అంతా మీ ఇంటికి తీసుకొచ్చాం. మొన్నే చెప్పాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు, ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే సౌకర్యం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సర్వీసులు కానీ ఏదైనా పని అయిపోతుంది. అందుకే నేను ఆలోచించా, ఇంటికి ఒక సెల్ ఫోన్ ఎవరైతే మా డక్కరా సంఘాలతో ప్రారంభిస్తాను, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. దర్జాగా చంద్రన్న నాకు ఈ సమస్య ఉందంటే, చెల్లెమ్మ నేనున్నానని ఇమ్మీడియట్ గా మీ సమస్యనే పరిష్కారం చేస్తా. పరిష్కారం చేయడమే కాదు, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. అలాంటి సమాజానికి మనం శ్రీకారం చుట్టాం. మనం ఈ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన వాడు, నేరాల్లో దిట్ట. మొన్నే చూశారు ఎన్నికల్లో ఫామ్ 7 ఉపయోగించి బతుకుండే ఓటర్లను చంపేస్తున్నాడు. బతుకుండగానే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 9 లక్షల ఓట్లు తీసేయాలని అడ్డంగా దొరికి ఇప్పుడు చాలా మంది జైలుకు పంపించే పరిస్థితికి వచ్చాడు. అతనికి జైలుకు పోవడం అలవాటు, ఇలాంటి తప్పుడు పనులు చేయడం కూడా అలవాటు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈరోజు నేను ఏ విధంగా 5 ఏళ్లు పనిచేశానో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. 12 కేసుల్లో ముద్దాయి, కానీ ముద్దాయి ఉన్నప్పుడు భయపడతాం మనం. మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు. మీరు ఎన్ని తప్పులు చేసినా లెక్క లేకుండా, సిగ్గు కూడా లేకుండా ఎదురు తిరిగి మాట్లాడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న చూశారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నాన్న. ఏం తమ్ముడు, అర్థమైందా మీకు అందరికీ? అందరూ ఫాలో అవుతున్నారా? మాకు అర్థమైందని చేరెత్తండి. మీకు అర్థమైతే అది హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ ఇంట్లో దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు హత్యని గుండెపోటుతో మరణించారని చెప్పాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇక్కడే అసాక్షి పేపర్ ఒకటి ఉంటుంది, పనికిమాలిన శ్రీవి. 9:30 కూడా వేశారు. ఏమని? వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, ఏదో కొత్తగా దాచిపెట్టడం. ఆ విషాదం ఏంటి? హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించి, ఎవరన్నా నమ్మతారా తమ్ముళ్ళు? హార్ట్ అటాక్ వస్తే తల పగిలిపోతుంది. ఆ తమ్ముళ్ళు మీరే చెప్పండి. మెదడు బయట వస్తుందా? మీరే చెప్పండి. ఎవరైనా సాక్ష్యాధారాన్ని తారుమారు చేస్తారా? మీరే చెప్పండి. ఇంకొక పక్కన మరణ వాంగ్మూలం కూడా రాయించారు తమ్ముళ్ళు. అది అప్పుడు ఇవాళ సాయంత్రం ఇప్పించారు. డ్రైవరే చంపేశాడని మరణ వాంగ్మూలం రాయించడం, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు మొత్తం అంతా క్లీన్ చేసి శవానికి బ్యాండేజ్ కట్టే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులు మళ్ళా దానిపైన మనం చంపేశామని సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఏం చెప్పాలి మీకు? వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ వల్ల ఏమవుతుంది రాష్ట్రం? మనకు రక్షణ ఉంటుందా? మన ఆడబిడ్డలు బయట రాగలుగుతారా? మనం స్వేచ్ఛగా తిరగలుగుతామా? మన ఇంట్లో కూడా హత్యలు జరిగితే మనకు రక్షణ ఉంటుందా? ఊరికి ఒక రౌడీ. నేను చెప్తున్నా, నేను అప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటే చెప్పాను, రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. అదే మరి తీవ్రవాద సమస్యను పరిష్కారం చేయడం కోసం చాలా దృఢ సంకల్పంతో పోయాను. మత ఘర్షణలు అణిచివేశాను.
మత సామరస్యాన్ని కాపాడాను, ముఠాలను అణిచివేశాను. ఆ రోజు నా మీద 24 బాంబుల ప్రయోగం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మళ్ళీ ఈ పనులు చేయమన్నాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు కూడా వీళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. గంగిరెడ్డి అని వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి తీవ్రవాదులకు సెల్ ఫోన్లు ఇస్తే ఎంక్వైరీలు కూడా బయటపడ్డాయి. నేను ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్లే అనుభవిస్తారు కాబట్టి నేను పట్టించుకోవడం లేదు. మీ ఆశీస్సులు ఉన్నాయి, దేవుని సహకారం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి, ఎవరు ఏమీ చేయలేరని ముందుకు పోతున్నా. Please subscribe New Waves.